హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజైతే మండే కదా, సో మా హస్బెండ్కి అయితే మండే నైట్ టిఫిన్ కావాలి. అందుకని చెప్పేసి నేనైతే గార్ల పిండి అయితే గ్రైండర్ చేసి టిఫిన్ కింద వచ్చేసి ఇక్కడ టిఫిన్ కింద ఇంకా ఆనియన్ గార్లు అయితే వేసేసాను. ఇంకా మా హస్బెండ్తో పాటు మేము కూడా డిన్నర్లోకి గారెలు అయితే తినేస్తున్నాను. గారెలోకి కొత్తిమీర టమాటా చట్నీ అయితే చేశాను. ఇంకా కొంచెం పిండి ఉంది. ఆ పిండిని ఇంకా గారెలు కాకుండా పాకం గారెలా వేద్దామని చెప్పేసి ఇలా చిన్న గారెలాగా అయితే వేస్తున్నానండి. ఈ మనకి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఎంత బాగుంటాయోనండి పాకం గారెలకి మనం ముందే పాకం పట్టుకొని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. బెల్లం పాకాన్ని ఇక్కడ నేనైతే బెల్లం పాకాన్ని రెడీ చేసుకొని ఉంచుకున్నాను. గారెలు చూసారు కదా, ఈ కలర్ వేస్తే బాగుంటాయి పాకం గారికి. ఇంకా ఇవన్నీ మనకి చిన్నగా వేసుకుంటేనే బాగుంటాయండి గారెలు అనేవి. మంచి కలర్గా ఫ్రై అవ్వాలి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా కలర్ అయితే రావాలండి. ఇంకా పాకం కూడా చూపిస్తాను. ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోయింది. ఇది పాకం ఏంటంటే మనకి జస్ట్ లైట్ తీగ పాకంలో రావాలి అంతే. మనకి బెల్లం కరిగి కొంచెం ఉడకాలి, స్మెల్ అనేది రావాలండి బెల్లం కరిగిన తర్వాత, అంతేనండి. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా ఇలా పాకం గారెలు లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదా, ఈ గారెని ఇప్పుడు మనం వేడివేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా పాకం పెట్టుకున్న దాంట్లో వేసేసుకోవాలి ఇలా. సో చూస్తున్నారు కదా, ఇది మునిగి మనం పాకం అంతా పీల్చుకోవాలండి. అప్పుడే టేస్ట్గా ఉంటుంది. వెంటనే తినడానికి అయితే కుదరదు. ఒక 2-3 అవర్స్ అయితే నానితే బాగుంటుంది. ఇలా అన్ని గారెలు ఫ్రై చేసేసి పాకంలో అయితే వేసుకోవాలి. ఇది వచ్చేసి గోదావరి జిల్లా స్పెషల్ అండి, స్పెషల్ రెసిపీ. చాలామంది ఇష్టంగా తింటారు. ఇంకా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు నేనైతే ఇలా చేస్తాను. మరి మీకు తెలుసా లేదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పాకం గారెల గురించి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇగోని ఇక్కడ రెడీ అవుతున్నాయి కదా, మరో మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. నాకైతే చాలా ఇష్టం. మరి మీకు ఇష్టమా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి, ఓకేనా? వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అయితే వెళ్తుంది. ప్లీజ్ తప్పకుండా అయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. సో ఈరోజు నైట్ డిన్నర్లోకి ఇవి మా స్పెషల్ అండి, ఓకేనా? బాయ్. సో ఫ్రెండ్స్, ఫైనలీ ఇప్పుడు గారెలు అయితే రెడీ అయిపోయాయండి. చిట్టి పాకం గారెలు వేసాను. ఇంకా చిన్నవి అయితే వేసుకోవచ్చు. సో నా చేతికి అయితే పెద్దగా వచ్చేసాయి. ఇంకా మా అమ్మాయిది ఇంకా చిన్నగా వేస్తుంది, అవి ఇంకా బాగుంటాయి. పెద్దగా వేసుకున్న ఏం బాగుంటాయి కానీ ఇంకా ఇలా పాకం గారెలు అయితే ప్రిపేర్ చేసేసాను. ఇదండి ఇవాళ రెసిపీ. ఇది ఎలా చేయాలి ఏంటనేది కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.